వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. సూళ్లూరుపేట మండలం మన్నారు పొల్లూరు గ్రామంలోని శ్రీ దుర్గా అమ్మవారి సమేత కళ్యాణ మహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని పురాతన బ్రహ్మసూత్ర శివలింగం త్రేతాయుగం నాటి శివలింగమని శ్రీరామచంద్రుడి చేత ప్రదర్శింపబడినదని పురోహితులు పేర్కొంటున్నారు. ఈ విశ్వాసంతో ఏటా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. అర్ధరాత్రి నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ఓం నమ శివాయ నినాదాల మధ్య జలాభిషేకాలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు గణపతి పూజ, అంకురారోపణ, కలాశార్చన, ధ్వజారోహణం, ఏకరుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం, అన్యాభిషేకం జరుగుతాయి. సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం, అనంతరం అన్నదానం నిర్వహించనున్నారు. ప్రత్యేక పుష్పాలంకరణలు, దీపాల కాంతులతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో మెరిసిపోతుంది. స్వామివారిపై అపార భక్తి, నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. हर हर महादेव शंभो शंकर। नमः शिवाय। हर नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः सिंहाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वदाय च दूरे वदाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो ऋगेशेभ्यो नमस्ताराय नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मजस्कराय च नमः शिवाय च शिवतराय च। ओम नमः शिवाय। भक्त महाशील विज्ञप्ति मन యొక్క మన్నారపోలూరు గ్రామానికి దక్షిణ భాగంలో వేంచేసి ఉన్నటువంటి
కళ్యాణ మహేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానములో మహాశివరాత్రి పర్వదినాన ఈ యొక్క దేవాలయములో 3 రోజులు అనగా 3 రోజులు వార్షికోత్సవం జరుగుతుంది, బ్రహ్మోత్సవము. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క 14వ తారీఖు సాయంత్రము ఆ యొక్క గణపతి పూజ, పుణ్యాహవాచన, అంకురారోపణ, అదే విధముగా కలశార్చన, అదే విధంగా ధ్వజారోహణ, తదనంతరము స్వామివారికి ప్రత్యేకముగా రుద్రాభిషేకము, తదనంతరము స్వామివారికి రుద్రాభిషేకం జరిగి ఉన్నది. ఆ యొక్క మహాశివరాత్రి కాలమున ఈ యొక్క దేవాలయములో ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తము నుండి ఆ యొక్క ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క రోజు మాత్రమే వాళ్ళ యొక్క స్వహస్తాలతో ఇక్కడ ఆ యొక్క నీటిని ఆ స్వామివారి మీద పోసుకోవచ్చు అన్నమాట. అదే విధముగా 9 గంటల నుండి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అన్నాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క అన్నాభిషేకాన్ని ఎవరైతే సంతానము లేని వాళ్ళు తీసుకుంటారో సంతానము కలుగుతుంది. అదే విధముగా కళ్యాణము జరగని వాళ్ళు ఈ యొక్క అన్నాభిషేకం చేసినటువంటి అన్నాన్ని ప్రసాదం తీసుకోవటం వల్ల తొందరగా వివాహము జరుగుతుందని చెప్పి ఇక్కడ నానుడి. తదనంతరము ఆ యొక్క సాయంత్రము 5 గంటల నుంచి ఆలయ అఖండ దీపోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవోపేతముగా మేళతాళాలతోటి జరుగుతుంది. తదనంతరము స్వామివారికి ఎంతో విశిష్టమైనటువంటి ప్రదోష కాలములో స్వామివారికి చక్కగా పంచామృతాలతోటి అదే విధముగా 11 ద్రవ్యములతోటి విశేషముగా రుద్రాభిషేకం జరుగుతుంది. తదనంతరము అలంకారము, ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాద వితరణ ఉంటుంది. తదనంతరము లింగోద్భవ కాలమున అంటే ఈ యొక్క మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి లింగోద్భవ కాలములో యథావిధిగా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగును. తదనంతరము ఉదయాన్నే అంటే సోమవారము ఉదయాన్నే 6 గంటలకు రుద్రాభిషేకము, 9 గంటల నుండి స్వామివారి యొక్క కళ్యాణము ఎంతో అంగరంగ వైభవోపేతముగా మేళతాళాలతోటి స్వామివారి యొక్క శ్రీ కామాక్షి సమేత కళ్యాణ మహేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, తదనంతరము అన్నప్రసాద కార్యక్రమము మరియు సాయంత్రము 4 గంటల నుండి స్వామివారి యొక్క పురవీధులలోకి యొక్క ఉత్సవ కార్యక్రమం ఉంటుంది మేళతాళాలతోటి. కావున ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క కళ్యాణ మహేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. అదే విధముగా ఈ యొక్క కళ్యాణ మహేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే ఈ యొక్క కళ్యాణ మహేశ్వర స్వామి వారికి ఎవరైతే కళ్యాణము కాని వారు ఉంటారో ఇక్కడ ఏకరుద్రముతో అభిషేకం చేయించుకుంటే తొందరగా పెళ్ళైపోతుంది అని చెప్పి నానుడి ఉన్నది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా అంటే కళ్యాణము అంటే వివాహం ఒకటే రాదు, లోక కళ్యాణము అని కూడా వస్తుంది. అంటే లోకం సుభిక్షంగా ఉండటం కోసం కూడా అంటే మన పాడి పశువు పంట కూడా చక్కగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ అనాదిగా వస్తున్న నానుడి. అదే విధంగా ఈ యొక్క శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. అనగా విశిష్టత ఏమిటయ్యా అంటే ఆ యొక్క పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసుకుంటే ఎంత పుణ్యమో ఈ యొక్క కళ్యాణ మహేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటే అంత ఫలితం అన్నమాట. అదే విధముగా ఇది కలియుగానికి సంబంధించినటువంటి శివాలయం కాదనమాట. ఏదో ఆ యొక్క త్రేతాయుగములో అంటే రాముడు వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని చెప్పి ఇక్కడ శిలాశాసనాలు చెబుతూ ఉన్నాయి. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రుడు కావలసిందిగా కోరుతున్నాము. నేను ప్రతి శివరాత్రికి ఇక్కడికి వస్తాను. ఇక్కడ రుద్రాభిషేకాలు కూడా నేను చేపిస్తున్నాను. ఇప్పుడు రుద్రాభిషేకం చేపిస్తున్నాను. పోయిన సంవత్సరం మా కొడుకు బాగా కూడా ఇక్కడ రుద్రాభిషేకం చేపించాను. మా కొడుకు బాగానే ఉంది. అది ఒక నమ్మకం నాకు. ఇక్కడ శివాలయానికి వచ్చి బాగా చేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు నమ్మకం. భజన కూడా చేస్తారు, బాగా చేస్తారు. మనర్బుల్లో మేము ఉండేది. గత 3 సంవత్సరాల నుంచి మేము శివాలయానికి వస్తున్నాము. పెళ్లికని కలిపి కోరుకున్నాము. 3 సంవత్సరాలు నాకు పెళ్లి అనేది జరిగింది. అందరికి కూడా మంచిగా జరుగుతుంది. 3 సార్లు వస్తాం సార్.